అమ్మా లక్ష్మి, ఎవరెవరికో ఇచ్చావు, ఎందుకు పనికిరాని వాళ్ళని కోటీశ్వరుని చేశావు? అన్ని అర్హతలు ఉన్న నన్ను ఎందుకు ఇలా వదిలేశావు మమ్మీ? నేను ఏం పాపం చేశాను? నా మీద దయతో వజ్ర వైడూర్య మణిమాణిక్యాలతో ఇంత పెద్ద మూట నా మొహాన్ని కొట్టచ్చు కదా. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే, వెల్కమ్ టు భాను వ్లాగ్స్. మీ అందరికీ వరమహాలక్ష్మి శుభాకాంక్షలు. ఈ శుభదినాన మనం కొన్ని మంచి విషయాల్ని తెలుసుకుందాం. శ్రావణ మాసం శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మీ వ్రతంగా జరుపుకోవడం మన ఆచారం. ఈ పండుగ చాలా విశిష్టమైనది. వరలక్ష్మీ దేవత విష్ణుమూర్తి భార్య. వరాలు ఇచ్చే దేవతగా వరలక్ష్మీదేవిని కొలుస్తారు. ఈ పండుగను ముఖ్యంగా సర్వమంగళ సంప్రాప్తి కోసం, సకలాభీష్టాల కోసం, నిత్య సుమంగలిగా తాము వర్ధిల్లాలని పుణ్యస్త్రీలు ఈ వ్రతం చేస్తారు. ఈ దేవతను పూజిస్తే అష్టైశ్వర్యాలు అంటే సంపద, భూమి, శిక్షణ, ప్రేమ, కీర్తి, శాంతి, సంతోషం, శక్తి వంటివి లభిస్తాయని ప్రగాఢ విశ్వాసం. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్రగదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే. దీని భావం ఏంటో తెలుసా? మహామాయ రూపిణి, శ్రీపీఠవాసిని, దేవతలు నిరంతరం సేవించే లోకమాత, శంఖ చక్ర గదల్ని ధరించిన మహాలక్ష్మీదేవి, అష్టైశ్వర్య ప్రదాయిని, అష్ట సంపదల్ని అందించే జగన్మంగళదాయిని, అష్టైశ్వర్యాల్ని కలుగజేసే అష్టలక్ష్మి రూపాన్నే వరలక్ష్మీదేవిగా మనం ఆరాధిస్తాం. భక్తితో పూజించిన వారికి, కొలిచిన వారికి కొంగు బంగారమై వరాలనిచ్చే మహాలక్ష్మే వరలక్ష్మి. శ్రీహరికి ఇష్టమైన, పైగా విష్ణువు జన్మ నక్షత్రమైన శ్రవణం పేరిట వచ్చే శ్రావణ మాసంలో ఈ వ్రతాన్ని చేస్తే విశేష ఫలితాలు లభిస్తాయంటారు. లక్ష్మీ కలశం ఎలా పెట్టుకోవాలి, అందులో ఏమి వేయాలి తెలుసుకుందాం. వెండి లేదా రాగి లేదా ఇత్తడి చెంబులో 3 వంతుల నీటితో నింపుకొని, చెంబు లోపల చిటికెడు పసుపు, కుంకం, చిల్లర నాణేలు 11 రూపాయలు లేక 21 రూపాయలు వేసుకొని, కొన్ని లవంగాలు, కొన్ని యాలకలు, డ్రై ఫ్రూట్స్ అంటే ఎండు ఖర్జూరం, ఎండు ద్రాక్ష, బాదం గింజలు వేసేసుకొనేసి, దానిపైన మామిడి ఆకుల గుత్తిని కానీ లేక తమలపాకులతో 5 తమలపాకులతో వృత్తాకారంలో ఉంచి, మధ్యలో పసుపు కుంకుమలతో అలంకరించిన కొబ్బరికాయను ఉంచుకోవాలి. కలశ స్థాపనకి ఓ పురాణ గాథ ఒకటి ఉంది, అది తెలుసుకుందాం. సృష్టి ఆవిర్భావానికి ముందు శ్రీ మహావిష్ణువు పాలసముద్రంలో శేషశయ్యపై పవళించి ఉన్నారట. నాభి నుంచి ఉద్భవించిన బ్రహ్మ ప్రపంచాన్ని సృష్టించారట. తొలుత కలశస్థాపన చేసి అందులో నీరు పోసారని, అదే సృష్టి ఆవిర్భావానికి ప్రతీక నిలిచిందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఇక కలశంలో ఉంచిన ఆకులు, కొబ్బరికాయ సృష్టికి ప్రతీక. దీనిని చుట్టే దారం సృష్టిలో అన్నింటినీ బంధించే ప్రేమను సూచిస్తుంది. అందుకే కలశాన్ని శుభసూచనగా పరిగణిస్తారు. పాలసముద్రాన్ని రాక్షసులు, దేవతలు మదించినప్పుడు అమరత్వాన్ని ప్రసాదించే అమృత కలశంతో భగవంతుడు ప్రత్యక్షమయ్యాడు. కాబట్టి కలశం అమృతతత్వాన్ని కూడా సూచిస్తుంది. పూజ తర్వాత కలశం ఎప్పుడు తొలగించాలి, కొబ్బరికాయను ఏం చేయాలి తెలుసుకుందాం. సాయంత్రం వేళ దీపాలు వెలిగించి సాధారణ నైవేద్యం తర్వాత వీలైనంత మంది ముత్తైదువులను పిలిచి తాంబూలాలు ఇచ్చిన తర్వాత పూజా ముగింపు ప్రతీకగా కలశాన్ని ఉత్తరం వైపునకు స్థానచలనం చేస్తాము. దీనినే ఉద్వాసన అని అంటారు. మరుసటి రోజు ఉదయం అలంకరణను తొలగిస్తాము. లేదా 3 రోజులు ఉంచుకున్నట్లయితే దీపధూపాలతో, నైవేద్యాలతో అమ్మవారిని ఎంతో దీక్షతో కొలుచుకోవాలి. కలశను పూజ చేయడానికి వచ్చిన బ్రాహ్మణుల వారికి దానం ఇవ్వచ్చు. దీన్ని పూర్ణఫలదానం అని అంటారు.
ఇంట్లో పూజా సమయంలో కలశంపై పెట్టిన కొబ్బరికాయను స్వీట్ ప్రిపేర్ చేసుకొని ఇంట్లో వారందరూ తినచ్చు లేదా వంటల్లో కూడా వినియోగించుకోవచ్చు. శాకాహారంలో మాత్రమే వినియోగించుకోవాలి. కలశంలో ఉన్న నీటిని ఇంటి చుట్టూ కొంచెం నీరు చల్లి మిగిలిన నీటిని తులసి మొక్కకు లేదా ఏదైనా పువ్వుల చెట్టుకు పోసేయాలి. ఒకవేళ మీరు కలశంలో బియ్యంతో నింపినట్లయితే ఆ రాత్రి ఆ కలశాన్ని బియ్యం డబ్బాలో ఉంచండి. మరుసటి రోజు సాధారణ వంట కోసం బియ్యంని ఉపయోగించుకోవచ్చు. ఒక ముఖ్యమైన విషయం చెప్పనా? కొబ్బరికాయ కుళ్ళితే, మనం పూజలో వాడే కొబ్బరికాయ కొట్టినప్పుడు అది బాగుంటే పర్వాలేదు, కానీ కుళ్ళితే మాత్రం కంగారు పడిపోతాం. ఏదో అశుభం సూచన అన్నట్లు ఆందోళన పడతాం. అస్సలు భయపడకండి, మీతో ఉన్న వాళ్ళని భయపెట్టకండి. ఏదో అపచారం జరిగినట్లు భావించాల్సిన అవసరం ఏమాత్రం లేదు. మరో కొబ్బరికాయను కొడితే సరిపోతుంది. ఏమంటారు? ఇక వాహనాలు కొట్టిన కొబ్బరికాయ కుళ్ళితే దిష్టిపోయిందని భావించండి, కానీ ఏదో అపశకనంగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. పండుగ రోజున కొన్ని పనులు తప్పకుండా చేయాలి, కొన్ని చేయకూడదు. అవేంటో కూడా చూసేద్దాం. చేయవలసినవి: ముందు రోజే పూజా గది శుభ్రం చేయడం, ఇంటి గుమ్మాలకు పసుపు కుంకుమలను రాసుకోవడం, పూజ రోజున ఉదయాన్నే తలస్నానం చేసి ఇంటికి మామిడి తోరణాలతో అలంకరించడం, ముగ్గులు పెట్టుకోవడం, పూజకు స్థలాన్ని ఏర్పాటు చేసుకొని పూజించుకోవడం. ఇక చేయకూడనివి: ప్రశాంతతను కోల్పోకూడదు, కోపం తెచ్చుకోకూడదు, ఇతరులను తిట్టడం, తిట్టుకోవడం లాంటివి చేయకూడదు. ఈ పవిత్రమైన పండుగ రోజు కొందరు వారి వారి సామర్థ్యం మేరకు అమ్మవారి రూపాన్ని అందంగా అలంకరించి ఘనంగా పూజలు చేస్తారు. అలా వీలు కాని వారు కేవలం కలశం పెట్టి పూజించినా అమ్మవారి అనుగ్రహం తప్పక లభిస్తుంది. ఎవరు ఏ పద్ధతులు పాటించినా శ్రీలక్ష్మిని కొలిచే తీరు మాత్రం అందరిది ఒక్కటే. సకల శుభంకరమైన సన్మంగళదాయకమైన వరలక్ష్మీదేవి పూజ జగదానందకరమైనదని భక్తులందరి ప్రగాఢ విశ్వాసం. ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు మరిన్ని తెలుసుకుందాం, మనల్ని మనం మోటివేట్ చేసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.